హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధా మనోహరి వ్లాగ్స్. మన హైదరాబాద్లోనే ఉన్న ఒక శక్తివంతమైన ఆంజనేయ స్వామివారి దేవాలయాన్ని ఈరోజు మీకు చూపించబోతున్నాను. ఎంత ప్రయత్నం చేసినప్పటికీ నెరవేరని కోరిక ఏదున్నా సరే ఇక్కడికొచ్చి ఈ ఆంజనేయ స్వామివారిని దర్శనం చేసుకుంటే తప్పనిసరిగా ఆ కోరిక నెరవేరి తీరుతుందంట. ఈ దేవాలయం ఒక అద్భుతం. ఈ దేవాలయ నిర్మాణంలో పురాణ ఘట్టాలను శిల్పాలుగా చెక్కి ఉండటం జరిగింది. మరొక విశేషం ఏంటంటే, మన హైదరాబాద్‌లోనే ఎక్కడా లేని విధంగా ఈ దేవాలయంలో అత్యంత పెద్దయైన దేవతామూర్తులు భక్తులకు దర్శనమివ్వటం జరుగుతుంది. ఈ దేవాలయానికి ఉన్న మరొక విశిష్టత ఏందంటే, ఆ గణపతి, ఆంజనేయ స్వామివారు ఒకే శిలలో స్వయంభూగా వెలవటం జరిగింది. అత్యంత శక్తివంతమైన ఆంజనేయ స్వామివారి దేవాలయం ఇది. ఈ దేవాలయంలో ఆంజనేయ స్వామివారు సంచరిస్తూ ఉంటాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ దేవాలయం వచ్చేసి గచ్చిబౌలిలో ఉన్న ఇందిరానగర్ అనే ఏరియాలో ఉంటుంది. మీరిప్పుడు చూస్తున్న ఈ దేవతామూర్తులు చూడండి. చాలా పెద్ద దేవతామూర్తులు ఉంటాయి. దుర్గామాత, శ్రీరామచంద్రమూర్తి, అనంత పద్మనాభ స్వామి మరియు విష్ణువు మరియు పురాణ కాలంలో నివసించిన ఋషులు ఈ దేవాలయ గోడలపై మనకు కనిపిస్తారు. గర్భాలయంలో మీరిప్పుడు చూస్తున్న విధంగానే 150 సంవత్సరాల క్రితం ఆంజనేయ స్వామివారు మరియు గణపతి స్వయంభూగా ఒకే శిలలో వెలిసిన ఈ ఇద్దరి మూర్తులను మకాన్ సింగ్ అనే వ్యక్తి దర్శనం చేసుకోవటం జరిగింది. మీరిప్పుడు చూస్తున్నారు కదా, ఈ శిలపైనే ఒకవైపు గణపతి, మరొక వైపు వీరాంజనేయ స్వామివారు స్వయంభూగా వెలిశారు. 150 సంవత్సరాల క్రితం మకాన్ సింగ్ అనే వ్యక్తి ఈ స్వామివారిని దర్శించుకొని ఈ స్వామివార్లకి చిన్న గుడిని ఏర్పాటు చేసి అప్పటి నుంచి పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా ఈ మకాన్ సింగ్ చెందిన ఫ్యామిలీ మెంబర్సే ఈ దేవాలయాన్ని నిర్వహిస్తున్నారు. ఈ దేవాలయాన్ని ఇంటర్నేషనల్ హనుమాన్ ధామ్ ఆశ్రమం అని కూడా పిలుస్తారు. ఒక మరాఠీ కుటుంబ వాళ్ళు ఈ దేవాలయాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడికొచ్చి ఈ ఆంజనేయ స్వామివారిని మనస్ఫూర్తిగా నమ్మి మనకున్న ధర్మబద్ధమైన కోరికను స్వామివారికి విన్నవించుకుంటే ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆ మహాగణాధిపతి ఆశీర్వాదం చేత మరియు వీరాంజనేయ స్వామివారి యొక్క కృప చేత మనం అనుకున్న అన్ని కోరికలు నెరవేరుతాయంట. అందుకోసమే ప్రతిరోజు కూడా వందలాది మంది భక్తులు వచ్చి ఈ స్వామివారిని దర్శించుకోవటం జరుగుతుంది. ముఖ్యంగా మంగళవారం, శనివారం అయితే చాలా మంది భక్తులు రావటం జరుగుతుంది. ఎంత ప్రయత్నం చేసినప్పటికీ నెరవేరని కోరిక మీకేదైనా ఉంటే ఇక్కడికొచ్చి ఈ ఆంజనేయ స్వామివారిని మరియు ఆ మహాగణాధిపతిని దర్శించుకొని 11 శనివారాలు లేదా 11 మంగళవారాలు స్వామివార్ల సేవ చేసుకుంటే ఆ కోరిక నెరవేరుతుందంట. సంతానం లేకుండా ఇబ్బంది పడే వాళ్ళు కూడా సరే ఈ దేవాలయానికి వచ్చి ఈ స్వామివారిని సేవ చేసుకుంటే తప్పనిసరిగా సంతానం అందుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మనకి ఈ దేవాలయం మొత్తం కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. ఎందుకంటే ఈ దేవాలయ గోడలపైన మన పురాణ ఘట్టాలకు చెందిన మహాపురుషులు, ఋషులు మరియు దేవతామూర్తులను శిల్పాలుగా మలిచారు. ఈ దేవాలయం మన హైదరాబాదులో ఉన్నప్పటికీ కూడా మరాఠా సంస్కృతిలో కనిపిస్తుంది. ఈ దేవాలయం స్ట్రక్చర్ మొత్తం చూస్తే మహారాష్ట్రలో ఉన్న దేవాలయంలో ఉన్నామా అనే ఫీలింగ్ కలుగుతుంది. మహాగణాధిపతి మరియు వీరాంజనేయ స్వామివారు స్వయంభూగా వెలవటం చేత ఆ పరమేశ్వరుని కూడా ఈ దేవాలయంలో ప్రతిష్ఠ చేసి పూజలు చేస్తూ ఉన్నారు. ఈ దేవాలయాన్ని ఎక్కువగా గచ్చిబౌలిలో సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాళ్ళు, మిగిలిన యువత దర్శించుకోవటం జరుగుతుంది. జాబ్లో ఎంత ప్రయత్నం చేసినా స్థిరత్వం లేకుండా ఇబ్బంది పడేవాళ్ళు ఈ దేవాలయానికి వస్తే తప్పనిసరిగా వాళ్ళకి ఒక మంచి జాబ్ దొరుకుతుందనేది కూడా భక్తుల ప్రగాఢ విశ్వాసం. మీరిప్పుడు చూస్తున్న ఈ నాగశిలలను మరియు నవగ్రహ మండపాలను కొత్తగా నిర్మించడం జరిగింది. ఈ దేవాలయంలో మనకి గోశాల కూడా కనిపిస్తుంది. తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళైనా, అప్పుల బాధలతో బాధపడే వాళ్ళైనా సరే ఈ దేవాలయానికి వచ్చి ఈ స్వామివారిని సేవించుకుంటే వాళ్ళకి ఆ కష్టాల నుంచి బయటపడటం కూడా జరుగుతుందంట. ఈ దేవాలయంలోకి అడుగుపెట్టిన వెంటనే మీకు చాలా పాజిటివ్ వైబ్ అనేది కనిపిస్తుంది. ఎందుకంటే
ఈ దేవాలయంలో ఆంజనేయ స్వామివారు సంచరిస్తాడంట. అంతేకాకుండా అతి శక్తివంతమైన మన హైదరాబాదులో ఉన్న ఆంజనేయ స్వామివారి దేవాలయంగా కూడా భక్తులు ఈ స్వామివారిని పిలుచుకోవడం జరుగుతుంది. గచ్చిబౌలి ఏరియాలో ఉన్నప్పటికి కూడా చాలా మందికి ఈ దేవాలయం గురించిన విశేషాలు ఏమీ తెలియవు. అత్యంత శక్తివంతమైన ఆంజనేయ స్వామివారి దేవాలయం. పిలిస్తే పలికే హనుమాన్ ఇక్కడ కొలువై ఉండటం జరిగింది. ఏ కోరిక కోరుకున్నా మీ కోరికలో ధర్మబద్ధమైన కోరికైతే ఆ కోరికను తప్పనిసరిగా ఆ మహాగణాధిపతి మరియు వీరాంజనేయ స్వామివార్లు తీరుస్తారనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. మన హైదరాబాదులో ఉన్న అతి శక్తివంతమైన ఆంజనేయ స్వామివారి క్షేత్రాన్ని మీరందరూ కూడా ఒకసారి దర్శించుకొని ఆ మహాగణాధిపతి మరియు ఆంజనేయ స్వామివారి ఆశీర్వాదాలు పొందుతారని నేను నమ్ముతున్నాను. ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోలు మీకు అందించాలంటే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.